మైనార్టీలకు గాలం వేసేందుకు బీజేపీ కొత్త ప్రచారానికి తెరలేపింది. పండుగల సందర్భంగా పేద ముస్లింస్కు బీజేపీ సౌగా-ఏ-మోదీ పేరుతో ప్రత్యేక కిట్లు పంపిణీ చేయనుంది. ముందుగా ఈ స్కీమ్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద ముస్లింలకు ఈ కిట్స్ పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది బీజేపీ ఎన్నికల ఎత్తుగడగా కొట్టిపారేస్తున్నాయి. ఈ ఏడాది బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ముస్లిం ఓటర్లకు గాలం వేసేందుకు ఈ స్కీమ్ తెస్తారని దెప్పిపొడుస్తోంది ప్రతిపక్షం. వివరాలేంటో చూద్దాం. భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలకు దగ్గర కావడానికి ఓ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సౌగాత్-ఏ-మోదీ పేరుతో ముస్లిం పేదలకు, ఇతర మైనార్టీలకు ప్రత్యేకమైన కిట్లను పంపిణీ చేసింది. పండుగల సీజన్లో ఈ కిట్లను పంపిణీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల జిమ్మిక్కు అని మండిపడుతున్నాయి. బీజేపీకి చెందిన మైనార్టీ మోర్చా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మసీదు కమిటీలతో మాట్లాడి అవసరమైన వారికి సాయం అందజేయాలని నిర్ణయించింది. ముందుగా ఢిల్లీలో మంగళవారం నాడు నిజాముద్దీన్ నుంచి కిట్ల పంపిణీ మొదలుపెట్టింది. రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 32 లక్షల మంది పేద ముస్లింలకు బీజేపీ ఈ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ను 32,000 మంది మైనార్టీ మోర్చా కార్యకర్తలు దేశంలోని 32,000 మసీదు కమిటీలతో సంప్రదింపులు జరిపి ఈ కిట్లను అందజేస్తారు. బీజేపీ మైనార్టీ మోర్చా చీఫ్ జమాల్ సిద్దికీ ప్రచార వివరాలను వెల్లడించారు. త్వరలో ముస్లింల పవిత్ర మాసం రంజాన్, ఈద్ సందర్భంగా, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నౌరజ్, కొత్త సంవత్సరం సందర్భంగా మైనార్టీ ఫ్రంట్ కార్యకర్తలు సౌగాత్-ఏ-మోదీ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఈద్ మిలన్ సెలబ్రేషన్స్ ను జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. పండుగల సందర్భంగా పేదల కోసం సౌగాత్-ఏ-మోదీ కిట్లను పంపిణీ చేస్తారు. ఇక ఈ కిట్లలో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలతో పాటు రంజాన్ సందర్భంగా విరివిగా వినియోగించే సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెరతో పాటు అదనంగా దుస్తులు కూడా ఇస్తారు. మహిళల ప్యాకేజీల విషయానికొస్తే సూట్స్, పురుషుల విషయానికొస్తే కుర్తా పైజామా ఉంటుంది. పైగా ఒక్కొక్క కిట్ ఖరీదు సుమారు 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుందని బీజేపీ మైనార్టీ మోర్చా చీఫ్ వివరించారు. ఈ స్కీమ్ను అధికార బీజేపీ ప్రకటించిన వెంటనే రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీపై దండయాత్ర మొదలుపెట్టాయి. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లిం ఓట్లు దండుకోవడానికి చేస్తున్న ఎత్తుగడగా ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. బీహార్లో ముస్లింల జనాభా సుమారు 16 నుండి 17% వరకు ఉంటుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఉదాహరణకు కిషన్గంజ్, ఆర్యా, కతిహార్, సీమాంచల్ రీజియన్తో పాటు సెంట్రల్ బీహార్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. బీహార్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వారికి సౌగాత్ కిట్లు ఇచ్చి గంపగుత్తుగా ఓట్లు దండుకోవాలని చూస్తోందని, కిట్లకు బదులుగా బీహార్ నుంచి వలస వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుందని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ బీజేపీకి చురకలంటించారు. శివసేనకు చెందినటువంటి యూబీటీ నాయకుడు ఆదిత్య ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. ఇది ఎన్నికల గిమ్మిక్కు, బీజేపీవి అన్ని కపట నాటకాలని ధ్వజమెత్తారు. బీజేపీ పద్ధతి ఎలా ఉందంటే, వారు చేస్తే కరెక్ట్, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లు వ్యవహరిస్తారు. బీజేపీ నాయకులు పాకిస్తాన్కు వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తే వారి దృష్టిలో కరెక్ట్, అదే ప్రతిపక్ష నాయకులు వెళితే వారికి తప్పుగా తోస్తుందన్నారు జూనియర్ ఠాక్రే. అయితే ఎన్డీఏలో భాగస్వామి అయిన కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మాత్రం బీజేపీ చేస్తున్నటువంటి చర్యను సమర్థించారు. ప్రధానమంత్రి తరచూ చెప్పే సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఐడియానే ఇది అంటూ ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ ను నమ్ముతారు. ఆ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా మాజీ బీహార్ సీఎం జతిన్ రామ్ మాంఝీ ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో ఎంఎస్ఎంఈ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ప్రధానమంత్రి ప్రతి భారతీయుడి కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఆయన కులం, మతం గురించి పట్టించుకోరు. ముస్లింల పట్ల బీజేపీ వ్యతిరేకమనే భావనను మనసులో నుంచి తీసేయండని అన్నారు. మోదీ ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నాడు. పండుగ పూట పేదల ఆనందం కోసం సౌగాత్ కిట్లను ఆఫర్ చేస్తోందని బీజేపీ చర్యలను సమర్థించారు.
ఇక ఈ కిట్ల పంపిణీ విషయానికొస్తే 32,000 మంది బీజేపీ కార్యకర్తలకు కిట్ల పంపిణీ బాధ్యత అప్పగించింది. ఒక్కొక్క కార్యకర్త 100 ఇళ్లకు వెళ్లి అత్యంత పేదలైన వారికి ఈ కిట్లను అందజేస్తారు. అయితే నేరుగా వారితో కాంటాక్ట్ కావడం వారికి అతిపెద్ద సవాలుగా మారుతుందన్నందువల్ల స్థానిక మసీదులను, గురుద్వారాలను, చర్చిలలో సంప్రదించి అసలైన పేదలకు ఈ కిట్లను అందజేయాలనేదే తమ లక్ష్యమని బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు సిద్దికి వివరించారు. మైనార్టీ కమ్యూనిటీల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అంటే మైనార్టీలకు వ్యతిరేకమనేటువంటి ముద్ర చెరిపివేయడానికి ఈ కిట్ల ద్వారా కృషి చేస్తోంది. మైనార్టీలకు దగ్గర కావాలని చూస్తోందని సిద్దికి వివరించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని కులాలు, మతాల అభివృద్ధిని కోరుతుందన్న సంకేతాలను ఈ కిట్ల ద్వారా ఇస్తోందని ఆయన వివరించారు. అయితే సౌగాతే మోదీ క్యాంపెయిన్ విషయానికొస్తే ప్రభుత్వం ముస్లిం కమ్యూనిటీకి దగ్గర కావాలని చూస్తోంది. కాగా ముస్లిం కమ్యూనిటీలోని ఒక వర్గం వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. వారిని బుజ్జగించడానికి ఇలాంటి గిమ్మిక్కులు బీజేపీ చేస్తోందని విమర్శల్ని ఎదుర్కొంటోంది. అయితే ఈ వాదనను సిద్దికి కొట్టిపారేశారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికలంటారు ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయని అన్నారు. అలాంటప్పుడు పేదల కోసం మంచి పనులు చేయవద్దా అని ఆయన కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం రంజాన్ సందర్భంగా మోదీ ఇస్తున్న కిట్లకు విలువే లేదన్నారు. మొత్తానికి బీజేపీ ముస్లిం మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి సౌగాతే మోదీ కిట్లను పంపిణీ చేసి వచ్చే బీహార్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి కిట్లకు ఓట్ల వర్షం కురుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.